ఖైరతాబాద్ గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. చవితికి ఒక్కరోజు ముందు నుంచే భక్తులకు గణపయ్య కనువిందు చేస్తున్నారు. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో సప్తముఖ శక్తి మహాగణపతిగా దర్శనమిస్తున్న ఖైరతాబాద్ గణేశుని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. ఇక వినాయక చవితికి ఒకరోజు ముందు నుంచే ఖైరతాబాద్ గణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆయన పూజలు అందుకోనున్నా ఈ రోజు నుంచే భక్తులకు దర్శనమిస్తున్న నేపథ్యంలో విశేష సంఖ్యలో భక్తులు బారులు తీరారు. అక్కడ సందడిని మరిన్ని వివరాలని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయచంద్రిక వినాయక చవితికి ఒకరోజు ముందుగానే ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు కనువిందు చేస్తున్నాడు. సో 70వ ఏట 70 అడుగుల ఎత్తులో సప్తముఖాలు సప్త సర్పాలతో శ్రీ సప్తముఖ శక్తి మహాగణపతిగా ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో చూసుకోవచ్చు. ఏదైతే ఖైరతాబాద్ గణేశుడు భక్తులకైతే కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో చూస్తున్నాము. ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకైతే కనువిందు చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో అయితే చూస్తున్నాము. సో 70వ ఏట ఖైరతాబాద్ గణేశుడి విశిష్టమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పవచ్చు. సో 1954లో ప్రారంభమైనటువంటి ఖైరతాబాద్ గణేశుడి ప్రస్థానం సో ఇంతింత ఒటుడింత అనే విధంగా సో ఖైరతాబాద్ గణేశుడు దాదాపు 70 అడుగుల ఎత్తులో ఈ ఏడాది పూర్తిగా పర్యావరణ హితమైనటువంటి మట్టి గణపతిగా భక్తులకు కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూస్తున్నాము. సో అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, యువత చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచి బారులు కడుతున్నటువంటి పరిస్థితి. రేపు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తొలి పూజలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ కూడా ఏదైతే ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొనున్నటువంటి పరిస్థితి. సో రేపటి కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి ఉత్సవ నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి, ఈసారి ప్రత్యేకతలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి? సప్తముఖ మహాశక్తి వినాయకుడు 70 అడుగులు, 7 సర్పాలు, 7 తలలు, 14 చేతులు. రైట్ సైడ్లేమో శ్రీనివాస కళ్యాణము, లెఫ్ట్ సైడ్లో శివపార్వతి కళ్యాణము, రైట్ సైడ్లేమో బాలరాముని ఏర్పాటు చేశాము, లెఫ్ట్ సైడ్లేమో రావుకేతుని ఏర్పాటు చేశాము. మేము బాలరాముని ఎందుకు ఏర్పాటు చేశామంటే ఉత్తరప్రదేశ్లో అయోధ్య రాముని గుడికి అంత దూరం వెళ్ళలేని భక్తులు ఇక్కడ దగ్గర ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పి ఇక్కడ బలరాముని ఏర్పాటు చేశాము. లెఫ్ట్ సైడ్లో రావుకేతుని ఏర్పాటు చేశాము. విఠల్ మన శర్మ పంతులు గారు ఇట్లా అడిగి ఈ రావుకేతుని ఏర్పాటు చేస్తే భక్తులకు మంచి జరుగుతుంది, సుఖ సంతోషంగా ఆనందంగా ఉంటారని చెప్పి మరి ఏర్పాటు చేయడం జరిగినది. మరి ఇక్కడ బందోబస్తు సీసీ కెమెరా 50 నుంచి 50 వరకు సీసీ కెమెరాలు, అడుగడుగుగా పోలీస్ బందోబస్తు ఉంటుంది. మున్సిపాలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ డిపార్ట్మెంట్ కానీ, మరి ఆల్ డిపార్ట్మెంట్ మరి ఇక్కడ అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేశాం. అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటూ పులిహోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ ఇక్కడ వచ్చే భక్తులు 4 దిక్కులు దారులు పెట్టాం. 4 బారికేడ్లు, ఒకటేమో రైల్వే గేట్ ఖైరతాబాద్, ఒకటేమో మీరా టాకీస్, ఒకటేమో ఇక్కడ ఐఎంఎక్స్ థియేటర్, ఇక్కడేమో బస్సు గురించి ఇంకా బ్యాక్ సైడ్ మరి ఇక్కడ పెట్టాము 4 దిక్కు బారికేడ్లు. భక్తులకు లైన్లో వచ్చి వాళ్ళకు డైరెక్ట్గా వినాయకు పాదాల దగ్గర తీసుకెళ్లి దర్శనం చేపిస్తాము. ముఖ్యంగా చెప్పాలంటే పద్మశాలి సంఘం వారు వస్తారు ఉదయం. మరి పద్మశాలి సంఘం వారు వాళ్ళ బృందంతో మరి గుర్రం కొండే గారి ఆధ్వర్యంలో 75 అడుగుల కడవ, 75 అడుగుల జంజం, 75 అడుగుల గర్గమాల, మరి పట్టు వస్త్రాలతో వినాయకుని దగ్గరకు వచ్చి పూజలో పాల్గొంటారు. మరి కొండయ్య గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. 1-2 గంటల తర్వాత ఇక్కడ మినిస్టర్ కానీ, ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ, లోకల్ ఎమ్మెల్యే కానీ వాళ్ళు ఇక్కడ పాల్గొంటారు. మరి ఉదయం 11 గంటలకు కుటుంబ సమేతంగా మన తెలంగాణ ముద్దుబిడ్డ మన డైనమిక్ లీడర్ రేవంత్ అన్న గారు వాళ్ళ ఫ్యామిలీతో, కుటుంబ సభ్యులతో ఇక్కడ పూజలో పాల్గొంటారు. మరి వారికి అన్ని విధాలుగా మేము బందోబస్తు మరి వాలంటీర్ ఏర్పాటు చేశాం. ఒక 200-300 మంది వాలంటీర్ ఏర్పాటు చేస్తూ మరి అడుగడుగు పోలీస్ బందోబస్తు ఉంటుంది. మరి వారికి అన్ని విధాలుగా మరి జాగ్రత్త తీసుకుంటూ సాయంత్రం 2-3 గంటలకు మరి గవర్నర్ గారికి వస్తారు. మరి ఆ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బి వస్తారు, నంద్రి మేడం ఖమ్మం మరి వారి కొడుకు బి వస్తారు సూర్య గారు, వారి పూజలో పాల్గొంటారు. మొత్తానికైతే రేపటి కోసం పెద్ద ఎత్తున ఇటు ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో 70వ ఏట 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేశుడి ప్రత్యేకతలు అయితే విశిష్టతలు ఎన్నో ఉన్నాయని చెప్పవచ్చు. సో ఈసారి మాత్రం వచ్చేటటువంటి వారికి ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నామని కూడా ఉత్సవ నిర్వాహకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికీ అంటే వినాయక చవితికి ఒక రోజు ముందుగానే సో ఖైరతాబాద్ గణేశుడు అయితే ఇక్కడ
ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగర వాసులకైతే కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో రేపటి కోసం కూడా ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పొచ్చు. ఓటు